Finally tonight, billion-dollar blockbuster. Marvel's Avengers Endgame shatters box office records, bringing in $1.2 billion globally on its opening weekend, $350 million just here at home. Here's ABC's Diana Say. హరే కృష్ణ, మీరు చూస్తున్నటువంటి సూపర్ హీరోస్ అన్నటువంటి వారు ఫేక్. అదేంటి అలా మాట్లాడుతున్నావు? మరి అవెంజర్స్ మూవీ ఇంత పెద్ద హిట్ అయింది, ఇంతమందికి నచ్చుతున్నారు. సూపర్ మ్యాన్ అన్నటువంటి వాడు మాకు ఒక ఐడియల్ పర్సన్, బ్యాట్మ్యాన్ అన్నటువంటి వాడు మా ఇంట్లో వాడు. అటువంటి స్టోరీస్ అన్నింటినీ నువ్వు ఫేక్ అని ఎలా అంటావు? నిజమైన హీరో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకు మనలో ఆ సూపర్ హీరోస్ మీద ఉన్నటువంటి మక్కువ ఎందుకు పోవట్లేదని అనుకుంటున్నారు? మనకి ఎప్పుడు ఎవరో ఒకరు ప్రొటెక్టర్ కావాలని అనుకుంటున్నాము, మనల్ని ఎవరో ఒకరు రక్షించాలని అనుకుంటున్నాము. కానీ ఆ ఫీలింగ్ అన్నటువంటిది మన జీవితంలో ఎందుకు ఉన్నటువంటిది ఈ వీడియోలో మనం తెలుసుకుంటామని అనమాట. మీ అందరికీ ఈ స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, హీమ్యాన్ అన్నటువంటివి తెలిసే ఉంటాయి. కానీ వారు కాదు అసలైనటువంటి హీరోసు. కృష్ణుడు, రాముడు, నరసింహుడు, వామనుడు, ప్రహ్లాదుడు, ఇటువంటి వారు అన్నటువంటిది ఎందుకు మనం అర్థం చేసుకోలేకపోతున్నాము? నిజమైనటువంటి ప్రొటెక్టర్ ఎవరు మనకి ఈ జీవితంలో? మీరు చూస్తున్నటువంటి ఫేక్ హీరోస్ అన్నటువంటి వారు స్క్రీన్ మీద కాపాడుతున్నారేమో, కానీ నిజంగా మిమ్మల్ని ఎవరు కాపాడుతున్నారు? అసలు వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అన్నటువంటిదే లేదు. వాళ్ళ మనము ఆ యొక్క అడ్రస్ అన్నటువంటిది చేద్దాం. మనకు జీవితంలో ప్రొటెక్షన్ అన్నటువంటిది ఖచ్చితంగా అవసరమైనటువంటిది ఉంది. మరి అటువంటిది శ్రీకృష్ణుడినో, శ్రీరాముడినో, నరసింహుడినో కాకుండా ఎందుకు మనము ఈ సూపర్ హీరోలు, గవర్నమెంట్లు వాటన్నిటి మీద ఆధారపడి ఉన్నాము? ఎందుకనంటే మనము బై నేచర్ అన్నటువంటిది శరణాగతి పొందేటటువంటి జీవులము. సో అటువంటి జీవికి కరెక్ట్ శరణాగతి, కరెక్ట్ ప్రొటెక్షన్ అన్నటువంటిది ఓన్లీ నరసింహుని ద్వారా, రాముని ద్వారా, కృష్ణుని ద్వారా మాత్రమే వస్తుంది అన్నటువంటిది మనకు ప్రహ్లాదుని యొక్క లీలలో తెలిసింది, ధ్రువ మహారాజు యొక్క లీలలో తెలిసింది, ద్రౌపది యొక్క లీలలో తెలిసింది, సీతమ్మ వారి లీలలో తెలిసింది. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే ఒక బ్యూటిఫుల్ శ్లోకం అన్నటువంటిది ఉందండి. వాత్సల్య అభయ ప్రధాన సమయాత్ అర్ధార్థి నిర్వాపనాత్ ఔదార్యత్ అగన శోషణద్ అగణిత శ్రేయపద ప్రాపనాత్ సేవయః శ్రీపతిరేక ఏవ జగతం ఏత షట్ సాక్షినా ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కిరీటా పాంచల్యహల్య ధ్రువ. సో మనము ప్రహ్లాదుడు తనకి అవసరమైనప్పుడు, తనకు ప్రొటెక్షన్ అన్నటువంటిది కావాల్సినప్పుడు నరసింహుడు అన్నటువంటి వాడు వదిలాడా? లేదు. అభయం అన్నటువంటిది ఇచ్చి మరీ తనల్ని కాపాడాడు. మరి ద్రౌపదికి అవసరమైనప్పుడు ఎవరొచ్చి చీరనిచ్చారు? శ్రీకృష్ణుడి యొక్క నామమే చీరనిచ్చింది, శ్రీకృష్ణుడే కాపాడాడు. మరి విభీషణుడికి ఉన్నటువంటి ఆ పాపం అన్నటువంటిది, రావణుడితో ఉన్నటువంటి పాపం అన్నటువంటిది పోగొట్టి తనకు గొప్ప గొప్ప రాజ్యాలనిచ్చింది ఎవరు? రాముడు. మరి ధ్రువునికి తండ్రిలాగా చూసుకొని తనకు మంచి ఉన్నత ప్రాప్తిని ఇచ్చినటువంటిది ఎవరు? విష్ణువు. అహల్యకు తన యొక్క పాదస్పర్శతో తన యొక్క పాపాన్ని తొలగించి మరలా తనని తిరిగి తీసుకొచ్చినటువంటిది ఎవరు? రాముడు. మరి అటువంటి రాముణ్ణి, కృష్ణుణ్ణి, నరసింహుణ్ణి కాకుండా ఎందుకు మనం స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, హీమ్యాన్, బ్యాట్మ్యాన్లని పట్టించుకోవడం? సో అందుకే మన యొక్క లైఫ్ అన్నటువంటిది మనము ఎంతో గొప్పదైనటువంటి ఈ మానవ జీవితం అన్నటువంటిది ఎన్నో జన్మల తర్వాత వచ్చినటువంటిది. ఆ యొక్క నరసింహునికి ప్రార్థిస్తూ మన యొక్క భయం అన్నటువంటిది పోగొట్టుకొని అభయాన్ని వెల్కమ్ చేద్దాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుర్ నమామ్యహం. మృత్యువుకే మృత్యువు వంటి భయాన్ని పోగొట్టేటటువంటి వాడు ఈ నరసింహుడు. అటువంటి ఉగ్ర వీరుణ్ణి ఈ నరసింహ చతుర్దశి ద్వారా, హరే కృష్ణ నామజపం ద్వారా ఆశ్రయించి ప్రహ్లాదుని స్తంభం నుంచి వచ్చి నరసింహుడు ఒక్కసారే కాపాడాడేమో, కానీ దానికి ముందు ఎన్నోసార్లు ప్రహ్లాదుని ఏనుగులు తొక్కినా, పాములు కరిచినా, లోయలో పడేసిన, ఇంకా ఎన్నో చేసినా కానీ తన యొక్క నామం అన్నటువంటిది ప్రతిసారి కాపాడింది. అటువంటి గొప్ప నామాన్ని మనమందరం కూడా జపించి మన జీవితాన్ని సార్థకతం చేసుకుందాం. ఇవన్నీ లీలలు ఉన్నటువంటి భాగవతము, భగవద్గీత ఇటువంటి పుస్తకాలు అన్నటువంటివి చదువుదాం. అవి కావాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నటువంటి విషయాన్ని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మీకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీఆర్ హియర్ ఫర్ యూ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్ త్రూ భగవద్గీత అండ్ భాగవతం. మన యొక్క జీవితం అన్నటువంటిది సాఫల్యం చేసుకుందాం. హరే కృష్ణ. నరసింహదేవ్ భగవాన్కి జై.